ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి శల్యపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. అశ్వత్థామ మొదలైన ముగ్గురు వీరులు దుర్యోధనునితో చర్చించుట. పాండవులు తమ శిబిరాలకు చేరారు. దుర్యోధనుని జాడ తెలుసుకొనడానికై యుధిష్ఠిరుడు చాలామంది చారులను పంపాడు. కృప, అశ్వత్థామ, కృతవర్మలు తమ శిబిరాలు చేరారన్న మాటే కానీ వాళ్ళ మనస్సులలో లేవు. పాండవ శిబిరాలలోని వాళ్ళందరూ నిద్రపోతున్న సమయంలో వీళ్ళు ముగ్గురు ఆ హ్రదం దగ్గరికి వెళ్ళి సుయోధనుణ్ణి పిలుస్తూ, రాజా లేచి రా, మాతో కలిసి యుధిష్ఠిరునితో యుద్ధం చెయ్యి. వాళ్ళ సైన్యం కూడా చాలా వరకు హతమైపోయింది. మనం వాళ్లపై యుద్ధానికి వెడితే వాళ్ళు నిలవజాలరు అన్నారు. దుర్యోధనుడు హ్రదం మధ్య నుండే, మీరు ముగ్గురు ప్రాణాలతో ఉన్నారు, చాలా సంతోషం. మీరు మా విషయంలో ఇంత భక్తి చూపిస్తున్నారంటే మీ మనస్సు ఎంత గొప్పదో తెలుస్తున్నది. ఇందుకు ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఇది పరాక్రమం చూపవలసిన కాలం కాదు. న త్వేతద్ అద్భుతం వీరాః యద్ ఓ మహదిదం మనః అస్మాసు చ పరాభక్తి నాతు కాలః పరాక్రమే. శల్యపర్వము 30:16. మీరు చాలా అలసిపోయి ఉన్నారు, నేను అలసిపోయి ఉన్నాను. ఈనాటి రాత్రి విశ్రమించి రేపు తప్పక మీతో కలిసి వెళ్ళి యుద్ధం చేస్తాను అన్నాడు. అప్పుడు అశ్వత్థామ, రాజా ఏమీ భయం లేదు, లేచిరా. పాంచాలులను పాండవులను సంహరించకుండా నేనీ కవచం విడువను. నేను చేసిన అన్ని విధాలైన పుణ్యాల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. ఈ విధంగా హ్రదం ఒడ్డున ఆ ముగ్గురు, హ్రదంలో ఉన్న దుర్యోధనుడు మాట్లాడుకుంటుండగా పెద్ద పెద్ద మాంసం కట్టలు మోసుకొని వస్తూ అలసిపోయిన వ్యాధులు కొందరు నీళ్లు త్రాగడానికై అక్కడికి వచ్చారు. వాళ్ళు పొంచి ఉండి ఆ వీరుల సంభాషణం అంతా విన్నారు. అంతకు మునుపే దుర్యోధనుని వెతకడానికై యుధిష్ఠిరుడు పంపిన చారులు ఈ వ్యాధులను, ఇక్కడ దుర్యోధనుడు కనపడ్డాడా అని అడిగి ఉన్నారు. ఆ నలుగురి మధ్య జరుగుతున్న సంభాషణను బట్టి ఆ వ్యాధులు దుర్యోధనుడు నీటిలో ఉన్నాడని గ్రహించారు. అప్పుడు వాళ్ళు దుర్యోధనుడు ఇక్కడ దాగి ఉన్నాడని సంగతి పాండవులకు తెలిపితే మనకు అత్యధికమైన ధనం లభిస్తుంది. ఎండిపోయిన ఈ మాంసం అంతా మోసుకొనిపోతే ఏం లాభం? స నో దాస్యతి సుప్రీతో ధనాని బహుళాన్యుత కిం నో మాంసేన శుష్కేణ పరిక్లిష్టేన శోషిణ. శల్యపర్వము 30:33. అనుకుంటూ పాండవుల శిబిరాల వద్దకు వెళ్ళి భీమునికి ఈ విషయం చెప్పారు. భీముడు వాళ్లకు చాలా ధనం ఇచ్చి
ఈ విషయం ధర్మరాజుకు చెప్పాడు. వెంటనే పాండవులందరూ పెద్ద పరివారంతో సైన్యంతో ఆ హ్రదం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ సైన్యం ధ్వని వినగానే కృప, కృతవర్మ, అశ్వత్థామలు పాండవులందరూ ఇటే వస్తున్నారు, ఏమవుతుందో చూద్దాం అంటూ తొందరగా దూరంగా ఉన్న ఒక మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి రథాలు, గుర్రాలు విప్పేసి నిరీక్షిస్తున్నారు. పాండవులు హ్రదం దగ్గరకు చేరారు. యుధిష్ఠిరుడు కృష్ణునితో, చూచావా కృష్ణ, ఈ పాపాత్ముడు మాయాబలం చేత నీరు స్తంభింపచేసి దాగికొన్నాడు. ఏ విధంగానైనా వీనిని చంపకుండా విడవను అన్నాడు. రాజా, మాయావిని మాయ చేతనే హతమార్చాలి, క్రియల చేత ఉపాయాల చేత జయించాలి. ఇంద్రుడు పనుల చేత ఉపాయాల చేత దైత్య దానవులను సంహరించాడు. క్రియాభ్యుపాయాల చేతనే మహాత్ముడు బలిని బంధించాడు. క్రియాభ్యుపాయాల చేతనే హిరణ్యకశిపులు వధింపబడ్డారు. క్రియచేతనే వృత్రాసురుడు సంహరింపబడ్డాడు. క్రియోపాయాల చేతనే రాముడు రావణుణ్ణి, వాని బంధుమిత్రాదుల్ని సంహరించాడు. తారకుడు, విప్రచిత్తి, వాతాపి, ఇల్వలుడు, శిరస్సు, సుందోపసుందులు ఈ దురాత్ములందరూ క్రియోపాయాల ప్రయోగం చేతనే నిహతులయ్యారు. క్రియాభ్యుపాయాల చేతనే ఇంద్రుడు స్వర్గరాజ్యం అనుభవిస్తున్నాడు. అందుచేత నువ్వు కూడా క్రియోపాయాల చేత వీనిని సంహరించాలి. క్రియా బలవతీ రాజన్ నాణ్యత్ కించిద్యుధిష్ఠిర. కృష్ణుని మాటలు విని యుధిష్ఠిరుడు దుర్యోధనుని పాపకృత్యాలన్నీ వర్ణించి ఉద్ఘాటిస్తూ, వీరుడనని చెప్పుకుంటూ విర్రవీగే నీవు ఇలా భయపడి ఎందుకు దాగికొన్నావు అని దుర్యోధనుణ్ణి నిందించాడు. మహారాజా, ప్రతి ప్రాణిని భయం ఆవహిస్తుంది, అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే నేనిప్పుడు భయంతో పారిపోయి దాగికొనలేదు. విరధుడనై పరివారం ఏదీ లేని సమయంలో కొంత విశ్రాంతి తీసుకుందామని దీనిలో ప్రవేశించాను. నీతోనూ నీ అనుచరులందరితోనూ యుద్ధం చేస్తాను, ఆ విశ్వాసంతో ఉండు అని దుర్యోధనుడు అన్నాడు. ఆ విశ్వాసంతోనే మేం చాలాసేపటి నుంచి నీ కోసం వెతుకుతున్నాం. రా, యుద్ధం చెయ్యి. పాండవులను వధించగలిగేవా, రాజ్యం లభిస్తుంది. మా చేతుల్లో మరణించేవా, నీకు వీరస్వర్గం లభిస్తుంది అన్నాడు యుధిష్ఠిరుడు. దుర్యోధనుడు ఆ మాటలు విని, రాజా, నా కావలసిన వాళ్ళందరూ మరణించిన తరువాత నాకీ రాజ్యం ఎందుకు? ఇప్పటికి కూడా నిన్ను జయించాలనే ఉత్సాహం నాకుంది. కానీ భీష్మాదులు, మిత్రులు, బాంధవులు అందరూ పోయిన తరువాత నాకీ రాజ్యం మీద ఆసక్తి లేదు. నేను మృగచర్మ ధరించి వనంలో నివసిస్తాను. నువ్వు హాయిగా వెళ్ళి రాజ్యం పాలించుకో అన్నాడు దుర్యోధనుడు. యుధిష్ఠిరుడు దుర్యోధనునితో, దుర్యోధనా, నీవు నీళ్లలో ఉండి దీనాలాపాలు పలుకుతుంటే అవి నా మనసుకు ఎక్కడం లేదు. నిన్ను జయించే నేను రాజ్యం తీసుకుంటాను గాని నువ్వు ఇవ్వడం నేను తీసుకొనడం అనేదాని ప్రసక్తియే లేదు. ఇప్పుడు పృథివి మీద ఏ విధమైన అధికారము లేని నువ్వు నాకు పృథివిని ఇవ్వడం అనగా ఏమిటి? ఇవ్వడానికి గాని
లాగి కొనడానికి కానీ సామర్థ్యం లేని నువ్వు ఇప్పుడు రాజ్యం ఇవ్వడం ఏమిటి? మహారాజా, ఆనాడు సూది మొన మోపినంత నేల కూడా ఇవ్వనన్న వాడవు ఈనాడు రాజ్యం అంతా ఎలా ఇచ్చేస్తావు? నీవు మా విషయంలో చేసిన పాపకార్యాలన్నీ ఒక్క మాట గుర్తుకు తెచ్చుకో. ఇందుచేత ఇక నీవు జీవించి ఉండడం అనేది లేదు. లే, యుద్ధం చెయ్యి. ఇలా కొంత వాగ్వాదం జరిగిన తరువాత దుర్యోధనుడు నీటి నుండి లేచాడు. అలసిపోయి కవచం కూడా లేకుండా ఏకాకిగా ఉన్నవాడు ఇంతమందితో యుద్ధం చేయడం ధర్మసమ్మతం కాదు కదా. అయినా మీ అందరితోనూ యుద్ధం చేస్తాను అన్నాడు. దుర్యోధన, ధర్మం తెలిసిన మీరు అంతమంది ఒక్క అభిమన్యుణ్ణి ఆనాడు ఎలా వధించారు? ప్రతివాడు కష్టాలలో ఉన్నప్పుడు ధర్మాన్ని గూర్చి విమర్శిస్తాడు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పరలోక ద్వారం మూసివేశారనుకుంటాడు. సర్వో విమృశతే జంతు కృచ్ఛత్స్థో ధర్మదర్శనం పరస్తః పిహితం ద్వారం పరలోకస్య పశ్యతి. శల్యపర్వము 32:59. వీరుడా, ఇదిగో కవచం ధరించు, జుట్టు ముడిపెట్టుకో, ఇంకా ఏమి కావాలో చెప్పు, ఇస్తాం. నీకు మరొక వరం కూడా ఇస్తున్నాను. నువ్వు మా సోదరులలో ఏ ఒక్కరితోనైనా నీకిష్టమైన ఆయుధంతో యుద్ధం చేసి వానిని వధించగలిగితే నువ్వే రాజవుతావు, లేకపోతే స్వర్గానికి వెడతావు అన్నాడు యుధిష్ఠిరుడు. అప్పుడు దుర్యోధనుడు, నేను గదతో యుద్ధం చేస్తానని అంటూ కవచం ధరించాడు. మీలో ఎవరైనా వచ్చి నాతో గదాయుద్ధం చెయ్యండి అన్నాడు. యుధిష్ఠిరుడు ఆ విధంగా మాట్లాడినందుకు కృష్ణుడు కోపంతో అతనిని నిందిస్తూ ఇలా అన్నాడు. రాజా, ఏమిటిది? ఇలా ఏ ఒక్కరిని వధించినా నీ రాజ్యం నీకు వస్తుంది అంటూ సాహసపూర్వకంగా మాట్లాడుతున్నావు. ఇతడు నిన్ను గాని, అర్జునుణ్ణి గాని, నకులుణ్ణి గాని, సహదేవుణ్ణి గాని గదాయుద్ధానికి పిలిస్తే మీరెవరైనా అతని ముందు నిలవగలరా? మీరు నలుగురు కలిసినా కూడా గదాయుద్ధంలో ఇతని ముందు నిలవజాలరు. రాజా, ఇతడు ఏనాటికైనా భీముణ్ణి వధించాలి అను పట్టుదలతో, అనగా భీముని ఇనుప విగ్రహం మీద 13 సంవత్సరాలు గదాయుద్ధంలో యోగ్య అనగా అభ్యాసం, ప్రాక్టీస్ ఆర్ ఎక్సర్సైజ్ చేశాడు. ఏతేనా హి కృత యోగ్య వర్షాణీహ త్రయోదశ అయసే పురుషే రాజన్ భీమసేన జిఘాంసయ. శల్యపర్వము 33:5. యుద్ధంలో ఇతనితో నిలవగలవాడు ఒక్క భీముడు తప్ప మరెవ్వరూ నాకు కనపడడం లేదు. భీముడు అంతగా పరిశ్రమ చేయలేదు. నాణ్యమన్యాను పశ్యామి ప్రతియోద్ధారమాహవే ఋతే వృకోదరాత్ పార్థాత్ స చ నాతి కృతశ్రమః. రాజా, నువ్వు పూర్వం శకునితో ద్యూతం ఆడినట్లుగా మళ్ళీ ద్యూతం ప్రారంభించినట్లు కనపడుతున్నావు. భీముడు చాలా బలవంతుడు, సమర్థుడు. దుర్యోధనుడు కృతి అనగా అభ్యాసము, నేర్పు కలవాడు. బలవంతుడా కృతియా అన్నప్పుడు కృతి బలవంతుని కంటే గొప్పవాడు. బలీ భీమః సమర్థస్య కృతి రాజా సుయోధనః. బలవాన్ వాక్ కృతివేతి కృతి రాజన్ విశష్యతే. రాజా, మన శత్రువైన వీనిని సమానమైన వానినిగా చూస్తూ నువ్వు
మనలందరినీ కష్టాలలో పడవేశావు. శత్రువులను అందరినీ జయించి ఇంకా మిగిలిన కష్టాలలో ఉన్న ఒక్క శత్రువును జయించకపోవడాలను బట్టి ఎవరైనా ఎంతో కష్టపడి సంపాదించిన రాజ్యాన్ని ఒక్క పందెంలో ఒడ్డి పోగొట్టుకుంటారా? గద చేతిలో ఉన్న దుర్యోధనుని జయించగలవాడు ఈ లోకంలో ఒక్కడు కూడా, దేవతా పురుషుడు కూడా నాకు కనపడడం లేదు. న్యాయబద్ధంగా యుద్ధం చేస్తే నువ్వు కానీ, భీముడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ, అర్జునుడు కానీ దుర్యోధనుణ్ణి జయించజాలరు. ఎందువల్లననగా అతడు కృతి, నేర్పు, అభ్యాసము కలవాడు. అలాంటప్పుడు నువ్వు గదతో యుద్ధం చెయ్యి, మాతో ఏ ఒక్కరిని వధించినా రాజ్యం నీదే అని శత్రువుతో ఎలా అంటున్నావు? న్యాయంగా యుద్ధం చేస్తే భీమునితో యుద్ధం చేసినా కూడా మనకు జయం కలుగుతుందో కలగదో సంశయమే. అలాంటప్పుడు మాలో ఏ ఒక్కని చంపినా నీవు రాజ్యం పొందవచ్చు అని ఎలా అంటావు? నిజంగా కుంతి పాండురాజుల సంతానాన్ని బ్రహ్మరాజ్యం ఏలడానికి సృష్టించలేదు. శాశ్వతంగా వనంలో నివసించడానికి, బిత్సం ఎత్తుకొనడానికి సృష్టించాడు. నూనం న రాజ్యభోగేశ పాండో పుణ్యాశ్చ సంసతి అత్యంత వనవాసాయ సృష్టా భైక్ష్యాయ వా పునః. శల్యపర్వము 33:16. కృష్ణుడు తీవ్రమైన చికాకుతో యుధిష్ఠిరుణ్ణి నిందిస్తూ మాట్లాడిన మాటలు విని భీమసేనుడు, మధుసూదనా, విషాదం చెందకు, నేను వీనిని తప్పక వధిస్తాను. వాని గద కంటే నా గద 1.5 రెట్లు ఎక్కువ బరువైనది. మీరంతా ప్రేక్షకులుగా ఉండండి, నేను వీని పని పడతాను అన్నాడు. కృష్ణుడా మాటలకు సంతోషించి భీముడు సంపాదించిన ఘన విజయాలన్నీ గుర్తు చేస్తూ, నువ్వు అనేక విధాల ధర్మరాజుకు విజయం చేకూర్చావు, ఇప్పుడు కూడా వీని తొడ విరగగొడతాను అన్న ప్రతిజ్ఞను నిలుపుకొని ధర్మరాజుకు సహాయం చెయ్యి అన్నాడు. దుర్యోధనుడు గద చేతితో ఎత్తి పట్టుకొని శిఖరంతో కూడిన కైలాస పర్వతం వలె పాండవుల ముందు నిలిచాడు. కంగారు లేదు, భయం లేదు, అలసట లేదు, వ్యధ లేదు. అతడు యుద్ధంలో సింహం వలె నిలబడ్డాడు. న సంభ్రమో న చ భయం న చ గ్లానిర్న చ వ్యథ ఆసీద్ దుర్యోధనస్యాపి స్థితః సింహ ఇవ హవే. శల్యపర్వము 33:41. దుర్యోధనుడు చేసిన దుష్కృత్యాలన్నీ గుర్తు చేస్తూ భీముడు, నిన్ను ఇప్పుడు సంహరిస్తాను రా అన్నాడు. వృకోదరా, వృధా గర్జనలెందుకు? న్యాయయుద్ధంలో నన్ను దేవతలు కూడా ఓడించజాలరు. నీ బలం ఏమిటో యుద్ధంలో చూపించు అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటలు విని పాండవులు, సృంజయులు కూడా ప్రశంసించారు. ఇంతలో బలరాముడు తన శిష్యులైన భీమ దుర్యోధనుల మధ్య గదాయుద్ధం జరుగుతున్నదని విని అక్కడికి వచ్చాడు. అందరూ కూడా ఆయనను అభ్యుత్థానాదులతో సత్కరించారు. నేను తీర్థయాత్రకు వెళ్ళి 42 రోజులయ్యింది కదా, వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారని తెలిసి వస్తున్నాను అని అంటూ అతడు కృష్ణ, యుధిష్ఠిర, సాత్యకి ప్రభృతులైన బాంధవులను, ఇతరులను తగు విధంగా ఆదరపూర్వకంగా
పలకరించాడు. ప్రభాస క్షేత్ర మహిమ. బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరి ముందుగా ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. అది చాలా పవిత్రము, మహాప్రభావము అయిన క్షేత్రం. దక్షుడు ప్రజాపతి తన అనేక పుత్రికలలో అశ్విని మొదలు రేవతి వరకు ఉన్న 27 పుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. చంద్రుడు అధిక సౌందర్యవతి అయిన రోహిణి విషయంలో ప్రేమాతిశయం చూపడం చేత మిగిలిన 26 తండ్రి దగ్గరకు వెళ్ళి తమ దుఃఖ కారణం చెప్పి, మేం నీ దగ్గరనే ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాం, చంద్రుని దగ్గరకు వెళ్ళం అన్నారు. దక్షుడు అందరినీ సమంగా చూడవలసిందిగా చంద్రుణ్ణి ఆదేశించి తన పుత్రికలను అతని వద్దకు పంపాడు. చంద్రుడు యథాపూర్వంగా రోహిణియందే ఆసక్తుడై ఉన్నాడు. కుమార్తెలు తండ్రికి చెప్పారు. ఇలా 2-3 సార్లు అయింది. అయినా చంద్రుడు తాను చెప్పినట్లు చేయకపోవడం చేత దక్షుడు కోపించి రాజయక్ష అనగా క్షయరోగం అను రోగం సృష్టించి దానిని చంద్రునికి సంక్రమింపజేశారు. అతడు దినదినము క్షీణించడంతో ఓషధులు నశించి ప్రజలందరూ యజ్ఞాదులు లేక దేవతలు బాధపడుతున్నారు. దేవతలు వెళ్ళి ప్రార్థింపగా దక్షుడు తన కూతుళ్ళనందరినీ సమంగా చూస్తానంటే ఆ శాపం కొంత తగ్గిస్తానన్నాడు. అందుకు చంద్రుడు అంగీకరించగా ప్రభాస అను సరస్వతీ నదీ తీరంలోని క్షేత్రంలో ఆ నదిలో స్నానం చేస్తే చంద్రునికి పూర్వపు ప్రభ అనగా కాంతి వస్తుందని, కానీ ఒక పక్షంలో కాంతి తగ్గుతూ ఒక పక్షంలో పెరుగుతూ ఉంటుందని ఆ శాపాన్ని కొంత మార్చాడు. చంద్రునికి ప్రభను ఇచ్చిన ఈ క్షేత్రంతో స్నానం చేసిన వారు ప్రభావంతులవుతారు. చంద్రునికి ప్రభను ఇచ్చిన ఈ క్షేత్రంతో స్నానం చేసిన వారు ప్రభావంతులవుతారు. ఉదపాన తీర్థం. బలరాముడు ప్రభాస తీర్థం నుంచి చమసోద్భేదం అను తీర్థంలో ఒక రాత్రి ఉండి అక్కడి నుండి ఉదపాన తీర్థం వెళ్ళాడు. పూర్వయుగంలో ఏకతుడు, ద్వితుడు, త్రితుడు అను సోదరులైన 3 బ్రహ్మర్షులు ఉండేవారు. వాళ్ళ తండ్రి అయిన గౌతముడు మహాధర్మాత్ముడు. అతడు చాలామంది రాజర్షులకు యాజకుడుగా ఉండేవాడు. అతడు బ్రహ్మలోకం పొందిన తరువాత ఆ 3 సోదరులు కూడా రాజర్షులకు యాజకులుగా ఉండేవారు. త్రితుడు 3 చాలా సమర్థుడిగా ప్రసిద్ధి పొందాడు. ఒకనాడు ఏకతద్వితుల మనస్సులో త్రితుణ్ణి తమతో కూడా తీసుకొని వెళ్ళి యాజ్యులైన క్షత్రియుల చేత యాగాలు చేయించి ధనం సంపాదించి ఆ ధనంతోనూ పశువులతోనూ యాగాలు చేసి సోమపానం చెయ్యాలను కోరిక కలిగింది. ఆ విధంగా వాళ్ళు ధనము అనేక పశువులు సంపాదించి తిరిగి వస్తున్నప్పుడు త్రితుడు సంతోషంతో ముందు నడుస్తున్నాడు. అతని వెనుకనే ఏకతా ద్వితులు పశువులను తోలుకుంటూ వస్తున్నారు. వాళ్ళిద్దరికీ మార్గమధ్యంలో త్రితుడు యాజన కర్మలో మంచి సమర్థుడు, 3 వేదాలలోనూ ప్రవీణుడు. అతడు ఇంకా యాగాలు చేయించి గోవులను సంపాదించగలడు. అతడు ముందుకు వెళ్ళిపోతాడు. ఆ పశువులన్నీ మన ఇద్దరికే ఉంటాయి అను ఒక దురాలోచన కలిగింది. రాత్రి వాళ్ళు ప్రయాణం చేస్తుండగా మార్గంలో
ఒక తోడేలు కనపడింది. దానికి భయపడి త్రితుడు పరిగెత్తుతూ సరస్వతీ నదీ తీరంలో ఉన్న ఒక లోతైన పాడునూతిలో పడ్డాడు. అతడు ఎంత ఆర్తనాదం చేసినా సోదరులిద్దరూ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు. గడ్డి మొక్కలు మొదలైన వాటితో నిండి నీళ్లు లేని ఆ మహాకూపంలో పడిపోయిన త్రితుడు, నేను పాపాత్ముడు నరకంలో పడ్డట్లు దీనిలో పడ్డాను అనుకుంటూ, నేను సోమపానం చేయకుండా మరణిస్తే నాకు ఉత్తరగతులుండవు అని అనుకొని నేను దీనిలోనే ఉండి సోమపానం చెయ్యాలి అనుకున్నాడు. పైనుంచి వేలాడుతున్న ఒక లత కనబడింది. దానిని తీసుకొని దుమ్ము మాత్రమే ఉన్న ఆ కూపంలో జలాన్ని సంకల్పించి, ఆ లతను సోమలతగా సంకల్పించి ఋగ్వజుహు సామవేద మంత్రాలు చదువుతూ అక్కడ లభించిన రాళ్ళు మొదలైన వాటిని ఆయా యజ్ఞోపయోగి వస్తువులుగా భావించి యజ్ఞం పూర్తి చేసి దేవతలను తమ తమ భాగాలు తీసుకొనడానికై ఆహ్వానించాడు. దేవతలు వచ్చి మంత్రపూర్వకంగా సమర్పించిన భాగాలు తీసుకొని సంతోషించి ఏమి వరాలు కావాలో కోరుకోమన్నారు. అప్పుడు అతడు, నన్ను ఈ కూపం నుండి రక్షించండి, ఈ కూపం జలంతో స్నానం చేసిన వానికి సోమపానం చేసిన ఫలం లభించేటట్లు చేయండి అని వరాలు కోరాడు. వాళ్ళు ఆ వరాలిచ్చి వెళ్ళిపోయారు. ఇంతలో హఠాత్తుగా సరస్వతీ నదీ ప్రవాహం మహావేగంతో ఆ నూతిలో ప్రవేశించి ఆ మహామునిని పైకి గంటివేసింది. అతడు ఇల్లు చేరి సోదరులను చూచి కోపంతో, మీరు పశువుల మీద ఉన్న దురాశతో నన్ను అలా వదిలిపోయారు కదా, మీరిద్దరూ తోడేళ్ళవుతారు, కోతులు కొండముచ్చులు ఎలుగుబంట్లు మీ సంతానం అవుతుంది అని శపించాడు. బలరాముడు ఆ ఉదపాన తీర్థంలో స్నానం చేసి దానాలు ఇచ్చి వినశన క్షేత్రానికి వెళ్ళాడు. కొంతమంది దురాత్ములపై కోపించి సరస్వతీ నది అదృశ్యమైపోయిన ప్రదేశం వినశన క్షేత్రం. అక్కడనున్న సుభూమిక క్షేత్రం చూచి గంధర్వ క్షేత్రం చేరాడు. ప్రతీ నెల గంధర్వాదులు అక్కడికి వచ్చి విహరిస్తూ ఉంటారు. అందుచేత ఆ ప్రాంతానికి గంధర్వ క్షేత్రం అని కూడా పేరు. ఆ గంధర్వ క్షేత్రం నుండి బలరాముడు గర్గస్రోతస్ అను క్షేత్రానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో నివసించిన గర్గమహర్షి కాలజ్ఞాన గతి, గ్రహాదుల వైపరీత్యం, భయంకరమైన ఉత్పాతాలు, శుభకరమైన శకునాలు మొదలైన విషయాలను తెలుసుకున్నాడు. అందుచేతనే దానికా పేరు. బలరాముడు గర్గతీర్థం నుండి శంఖతీర్థం వెళ్ళాడు. అక్కడ మహామేరువంత ఉన్నతమైన మహాశంఖవృక్షం చూచాడు. అక్కడ యక్ష, రాక్షస, విద్యాధర, పిశాచాదులు మనుష్యులకు కనపడకుండా వ్రతాదులు చేసి సిద్ధి పొందుతుంటారు. తరువాత బలరాముడు సరస్వతీ తీర్థము, ద్వైతవనము చూచాడు. తరువాత వాసుకి నివాసమైన నాగధ్వన క్షేత్రం చూచి అక్కడి నుండి బయలుదేరి అడుగడుగునా వందల కొలది క్షేత్రాలు చూస్తూ సరస్వతీ నది తూర్పు వైపునకు వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ మహాతపశ్శాలులైన ఎందరో మహర్షుల దర్శనం చేసుకున్నాడు. తరువాత బలరాముడు మహాతపశ్శాలి అయిన మంకణ మహర్షి సిద్ధి పొందిన సప్త సారస్వతి తీర్థం
చేరాడు. ఒకప్పుడు పితామహుడు అనగా బ్రహ్మదేవుడు అక్కడ యజ్ఞం చేస్తున్నప్పుడు సరస్వతీ నదిని 7 పాయలుగా ప్రవహింపజేశాడు. సుప్రభ, కాంచనాక్షి, విశాల, మనోరమ, సరస్వతి, ఓఘవతి, సురేణు అని ఆ ప్రవాహాల పేర్లు. ఈ 7 పాయలు ప్రవహించిన ఆ పుణ్యభూమికి సప్తసారస్వత క్షేత్రం అని పేరు. మంకణుడు కౌమార బ్రహ్మచారి. అతడు మాతరిశ్వకు సుకన్యయందు జన్మించినవాడు. అతడు ఒకనాడు సరస్వతీ నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశం చేత స్థలనమైన అతని రేతస్సు నుండి 7 ఋషులు జన్మించారు. వాళ్లే వాయువేగుడు, వాయుబలుడు, వాయుహుడు, వాయుమండలుడు, వాయుజ్వాలుడు, వాయురేతస్సు, వాయుచక్రుడు అను మరుద్గణాలు. వీరి నుండియే సప్తమరుత్తులు కాలాంతరంలో జనించారు. మంకణుని చేతిలో ఒకనాడు దర్భాగ్రం గుర్చుకొనగా రక్తానికి బదులు శాకరసం స్రవించింది. అదేదో అద్భుతమైన విషయమను ఆ మహానందంతో అతడు నృత్యం చేయడం ప్రారంభించాడు. అతడు నృత్యం చేస్తుంటే అతని తేజస్సుకు తట్టుకొనజాలక స్థావరగ జంగమాత్మకమైన జగత్తు కూడా నృత్యం చేయడం ప్రారంభించింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు, ఋషులు మహాదేవుని వద్దకు వెళ్ళి ఈ మంకణుడు నృత్యం ఆపుచేసేటట్లు చెయ్యాలి అని ప్రార్థించారు. మహాదేవుడు మంకణుని దగ్గరకు వెళ్ళి ఎందుకిలా నృత్యం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అతడు, బ్రాహ్మణ, ఇదిగో నా హస్తం నుంచి శాకరసం స్రవిస్తుంది, కనబడడం లేదా? ఆ ఆనందంతో నృత్యం చేస్తున్నాను అన్నాడు. దీనిని చూచి నాకేమీ ఆశ్చర్యం కలగడం లేదు, నన్ను చూడు అని అంటూ మహాదేవుడు వ్రేలి కొనతో బొటన వ్రేలు కొట్టాడు. ఆ చిన్న గాయం నుండి మంచు వలె తెల్లగా ఉన్న భస్మం కురిసింది. అది చూచిన ఆ బ్రాహ్మణుడు ఆ వచ్చినవాడు మహాదేవుడే అయి ఉంటాడని తలచి ఆయనను స్తుతించాడు. నేను గర్వపడుతూ చపలంగా ప్రవర్తించాను, దీనివల్ల నా తపస్సు క్షీణించిపోకుండా అనుగ్రహించు. యదిదం చాపలం దేవ కృతమేతత్ స్మయాదికం తతః ప్రసాదయామి త్వాం తపో మే న క్షరేదితి అని మహాదేవుణ్ణి ప్రార్థించాడు. శల్యపర్వము 38:55. మహాదేవుడు ఆ విధంగా అనుగ్రహించి, నేను నీ ఆశ్రమంలో స్థిరంగా నివసిస్తాను. ఈ సారస్వత క్షేత్రంలో నన్ను పూజించే వారికి సారస్వతలోకం లభిస్తుంది అని కూడా అనుగ్రహించాడు. బలరాముడు అక్కడ నుండి కపాలమోచనం అను నామాంతరం గల ఔశనస క్షేత్రం చేరాడు. పూర్వం శుక్రాచార్యుడు ఈ ప్రదేశంలో దీర్ఘకాలం తపస్సు చేయగా అతనికి నీతిశాస్త్రం అంతా స్ఫురించింది. అది మొదలు ఆ క్షేత్రానికి ఔశనస తీర్థం అని పేరు. పూర్వం రాముడు దండకారణ్యంలో ఉంటూ రాక్షసులను సంహరిస్తూ ఉన్న కాలంలో ఒకనాడు అతడు ఒక రాక్షసుని శిరస్సు ఛేదించగా అది దైవవశం చేత ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్న మహోదరుడను ముని తొడలో దూరిపోయింది. ఆ ముని
ఆవేదనతో బాధపడుతూ తిరగలేక అనేక క్షేత్రాలలో సంచరిస్తూ ఆ శిరస్సు పైకి రావడం కోసం అన్ని తీర్థాలలోనూ సముద్రాలలోనూ మునిగాడు. ప్రయోజనం ఏమీ లేకపోయింది. అతడు ఆ విషయం కొందరు మహర్షులకు చెప్పగా, నువ్వు ఔశనసం అను సరస్వతీ తీర్థంలో స్నానం చేశావా అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు ఆ తీర్థం చేరి ఆచమనం చేయగానే ఆ రాక్షసుని తల తొడ నుండి ఊడి నీటిలో పడిపోయింది. ఆనాటి నుండి ఆ క్షేత్రానికి కపాలమోచన తీర్థం అను పేరు కూడా ప్రసిద్ధిలోనికి వచ్చింది. అక్కడి నుండి బలరాముడు ఋషంగుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆర్ష్టివిషేణుడు ఇక్కడనే ఘోరమైన తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వం పొందాడు. అక్కడి నుండి ఋషంగుడు శరీరం విడిచిన పృథూదకం అను తీర్థానికి వెళ్ళాడు. ఋషంగుడను నిత్య తపశ్శాలి అయిన బ్రాహ్మణుడు చాలా వృద్ధుడై శరీరం విడిచివేయాలని అనుకొని, నన్ను సరస్వతీ నదికి ఉత్తర తీరంలో ఉన్న పృథూదక తీర్థానికి తీసుకొని వెళ్ళండి అని పుత్రులతో అన్నాడు. వాళ్ళు అక్కడికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆ ముని దేహత్యాగం చేస్తూ కుమారులతో, ఇక్కడ మరణించిన జపపరునికి రేపు మళ్ళీ మరణం బాధించదు. సరస్వత్యుత్తరే తీరే యస్త్యజేదాత్మ నస్తనం పృథూదకే జప్యపరో నైనం స్వో మరణం తపేత్. శల్యపర్వం 39-33 అన్నాడు. కృతయుగంలో ఆర్ష్ణేయుడను ద్విజోత్తముడుండేవాడు. అతడు గురుకులంలో నివసించి నిత్యము అధ్యయనం చేస్తుండేవాడు. ఎంత కాలానికి కూడా విద్య పూర్తి కాలేదు, వేదాలు స్వాధీనం కాలేదు. అప్పుడతడు నిరాశ చెంది గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేత అతడు సకల వేదాలు పొంది సిద్ధుడయ్యాడు. అతడు ఈ తీర్థానికి 3 వరాలిచ్చాడు. 1. నేటి నుండి ఈ నదిలో స్నానం చేసిన ప్రతి మానవునికి కూడా అశ్వమేధయాగం చేసిన ఫలం పూర్తిగా లభిస్తుంది. 2. నేటి నుండి ఇక్కడ క్రూర మృగాలు ఉండవు. 3. స్వల్పకాలంలో పుష్కలమైన ఫలం లభిస్తుంది. ఈ విధంగా 3 వరాలు ఇచ్చి ఆ మహాత్ముడు స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు ఈ తీర్థంలోనే సింధుద్వీపుడు, దేవాపి అనువాళ్ళు బ్రాహ్మణత్వం పొందారు. అట్లే కౌశికుడు కూడా బ్రాహ్మణత్వం పొందాడు. పూర్వం గాధి అనే మహారాజు ఉండేవాడు. అతని పుత్రుడు విశ్వామిత్రుడు. మహాతపశ్శాలి అయిన గాధి విశ్వామిత్రుణ్ణి రాజుగా చేసి దేహత్యాగం చెయ్యాలని సంకల్పించాడు. అప్పుడు ప్రజలందరూ నీవు వెళ్ళవద్దని అడ్డుకొన్నారు. నా కుమారుడు విశ్వజగత్తుకు రక్షకుడవుతాడు, మీకేమీ భయం ఉండదు అని చెప్పి అతడు రాజ్యపాలన విశ్వామిత్రునకు అప్పగించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయితే ఎంత ప్రయత్నించినా విశ్వామిత్రుడు పృథివిని రక్షింపలేకపోయాడు. రాక్షసుల వల్ల గొప్ప భయం రానున్నదని అతడు విన్నాడు. అతడు చతురంగ బలంతో నగరం నుండి బయటకు వశిష్ఠాశ్రమం వరకు వెళ్ళాడు. అక్కడ అతని సైనికులు చాలా చెడ్డగా ప్రవర్తించారు. వశిష్ఠుడు ఆశ్రమంలోనికి వచ్చి చూచేసరికి మహావనం అంతా
విరిచివేయడం కనపడింది. అప్పుడు వశిష్ఠుడు భయంకరులైన శబరులను సృజింపుము అని తన ధేనువుతో చెప్పగానే ఆ ధేనువు సృష్టించింది. ఆ శబరులు విశ్వామిత్ర సైన్యాన్నంతని 4 దిక్కులకు తరిమివేశారు. అప్పుడు విశ్వామిత్రుడు తపస్సే ఉత్తమమైనదని తలచి ఘోరమైన తపస్సు చేశాడు. దేవతలు అనేక పర్యాయాలు తపస్సుకు విఘ్నం చేయడానికి ప్రయత్నించారు, కానీ అతడు లొంగలేదు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడగగా బ్రాహ్మణత్వం కావాలన్నాడు. ఆయన ఇచ్చాడు. అప్పుడు ఆ విశ్వామిత్రుడు పృథివీ అంతా సుఖంగా సంచరించాడు. బలరాముడు ఆ తీర్థంలో అనేక దానాలు చేసి ప్రక్కనే ఉన్న దాల్భ్యుడైన బకుని ఆశ్రమానికి వెళ్ళాడు. దానికే అవాకీర్ణ తీర్థం అని పేరు. పూర్వం నైమిషారణ్యంలోని ఋషులు 12 సంవత్సరాల సత్రం జరిగిన తరువాత విశ్వజిర్యాగం పూర్తి చేసుకొని పాంచాల దేశం వెళ్ళి దక్షిణ కోసం రాజును యాచించారు. అప్పుడు దాల్భ్యుడైన బకుడు ఆ ఋషులతో, ఈ రాజు ఇచ్చిన పశువులను మీరు పంచుకోండి, నేను మరొక రాజును యాచిస్తాను అని చెప్పి ధృతరాష్ట్రుని దగ్గరకు, అనగా మన ధృతరాష్ట్రుడే, వెళ్ళి పశువులను యాచించాడు. ధృతరాష్ట్రుడు కోపంతో, బ్రహ్మబంధు, నీకు పశువులు కావలిస్తే వీటిని తీసుకొని వెళ్ళు అని మరణించిన గోవులను చూపించాడు. ఋషి ఆ మాట విని, ఆహా, సభలో ఇతడు నన్నెంత మాట అన్నాడు అని ముహూర్తకాలం ఆలోచించి ఆ ధృతరాష్ట్రుణ్ణి నశింపచెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ ముని మరణించిన పశువుల మాంసాలు తీసి సరస్వతీ తీరంలో ఉన్న అవాకీర్ణ క్షేత్రంలో ఆ మాంసాలతో ఆ రాష్ట్రాన్ని హోమం చేయడం ప్రారంభించాడు. సత్రం పూర్తి కాగానే ఆ రాష్ట్రం అనేకమైన ఆపదలలో చిక్కుకున్నది. రాజు బ్రాహ్మణులను పిలిపించి ఆపద నుండి విముక్తి ఎలా లభిస్తుంది అని ఆలోచించాడు. వాళ్ళు ఏ ప్రతిక్రియ చేయలేకపోయారు. అప్పుడు ఆ రాజు ప్రశ్న చెప్పేవాళ్లను అడిగాడు. నువ్వు అవమానించిన దాల్భ్యుడు మాంసాలతో నీ రాష్ట్రాన్ని హోమం చేస్తున్నాడు. అదే నీ రాష్ట్ర క్షయానికి కారణం అని చెప్పారు. ధృతరాష్ట్రుడు బకుని దగ్గరకు వెళ్ళి శిరస భూమిని స్పృశిస్తూ నమస్కరించి తాను చేసిన అపరాధానికి మన్నించమని ప్రార్థించాడు. అతడు కరుణించి రాష్ట్ర విముక్తి కొరకు మళ్ళీ ఆహుతి హోమం చేశాడు. ఈ తీర్థంలోనే పూర్వం బృహస్పతి అసురుల వినాశము, దేవతల అభివృద్ధి కోరుతూ మాంసాలతో హోమాలు చేయగా అసురులు నశించారు, దేవతలు అభివృద్ధి చెందారు. అక్కడ నుండి బలరాముడు యయాత తీర్థానికి వెళ్ళాడు. అక్కడనే యయాతి యజ్ఞాలు, అనేక దానాలు చేసి స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ నుండి బలరాముడు వశిష్ఠాపవాహ తీర్థానికి వెళ్ళాడు. భగవంతుడైన స్థాణువు అనగా శివుడు సరస్వతిని పూజించి తపస్సు చేసిన తీర్థానికి స్థాణు తీర్థం అని పేరు. దగ్గరగా వశిష్ఠ, విశ్వామిత్ర ఆశ్రమాలు ఉండేవి. వారిద్దరికీ తపస్సు విషయంలో స్పర్ధ చేత గొప్ప వైరం ఉండేది. వశిష్ఠుని తేజస్సు చూచి విశ్వామిత్రునికి
అత్యధికమైన అసూయ ఉండేది. ఏదో విధంగా అతనిని వధించాలను ఉద్దేశంతో విశ్వామిత్రుడు సరస్వతిని పిలిచి, వశిష్ఠుణ్ణి అతని ఆశ్రమం నుంచి నా ఆశ్రమానికి తీసుకునిరా, వానిని వధిస్తాను అన్నాడు. సరస్వతి చాలా భయపడి ఏమి చెయ్యాలో తోచక వశిష్ఠుని వద్దకు వెళ్ళి ఆ విషయం చెప్పింది. వశిష్ఠుడు, అతడు చెప్పినట్లే చెయ్యి, చేయకపోతే అతడు శపిస్తాడు కదా అన్నాడు. సరస్వతి ఒక ఆలోచన చేసి, విశ్వామిత్రుడు తన తీరం మీద హోమం చేస్తుండగా ఆ కూలం పడిపోయేటట్లు వేగంగా ప్రవహిస్తూ వశిష్ఠుణ్ణి దానిలో కొట్టుకొని వచ్చేటట్లు చేసింది. అలా ప్రవాహంలో కొట్టుకొని పోతూ వశిష్ఠుడు సరస్వతిని స్తుతించాడు. సరస్వతి, వశిష్ఠుణ్ణి తీసుకొని వచ్చాను అని విశ్వామిత్రునితో చెప్పింది. అతడు వశిష్ఠుణ్ణి చంపడానికి తగిన ఆయుధం కోసం వెతుకుతుండగా సరస్వతి వశిష్ఠుణ్ణి తూర్పు దిక్కు వైపు లాగికొనిపోయింది. ఈ విధంగా సరస్వతి విశ్వామిత్రుడు చెప్పినట్లు చేస్తూనే వానిని వంచింది. అతడు అందుకు కోపించి, నీలో రక్తం ప్రవహిస్తుంది అని సరస్వతిని శపించాడు. ఆ నదిలో రక్తం ప్రవహించగానే రాక్షసులందరూ చేరి రక్తం త్రాగుతూ అక్కడ క్రీడలు ప్రారంభించారు. కొంతకాలానికి కొందరు ఋషులు తీర్థయాత్రలు చేస్తూ సరస్వతిలో ఆ విధంగా రక్తం ప్రవహించడం చూచి అందుకు కారణమేమని ఆమెను అడిగారు. ఆమె శాపవృత్తాంతం చెప్పింది. ఋషులందరూ ఒకరితో ఒకరు సంప్రదించుకొని అందరూ కలిసి మహాదేవుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశారు. మహాదేవుని అనుగ్రహం చేత సరస్వతి శాప విముక్తం అయింది. ఆ నదిలో రక్త ప్రవాహం లేకపోవడం చేత ఆకలి కొన్న రాక్షసులు తమకేదైనా సద్గతి చూపవలసినదిగా ఆ ఋషులను ప్రార్థించారు. అప్పుడు ఆ ఋషులు కోరగా సరస్వతీ నది తన శరీరాన్ని ఎర్రగా అయ్యేటట్లు చేసి దీనిలో స్నానం చేసిన వాళ్ళు పాప విముక్తులవుతారని చెప్పింది. ఆ రాక్షసులు దానిలో స్నానం చేసి పాప విముక్తులై స్వర్గానికి వెళ్ళారు. పూర్వం నముచి అను దానవుని శిరస్సు ఛేదించిన ఇంద్రుడు కూడా బ్రహ్మదేవుడు చెప్పగా ఇక్కడ స్నానం చేసి యజ్ఞం ఆచరించి పాప విముక్తుడు అయ్యాడు. బలరాముడు అరుణాసంగమ క్షేత్రం నుండి బయలుదేరి సోమతీర్థానికి వెళ్ళాడు. ఈ క్షేత్రం దగ్గరనే సోముడు రాజసూయ యాగం చేశాడు. అత్రి మహాముని హోతగా ఉన్నాడు. ఆ యజ్ఞం తరువాత ఇక్కడ దైత్యులతోనూ రాక్షసులతోనూ దేవతలు యుద్ధం చేశారు. స్కందుడు ఆ యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించాడు. జనమేజయుడు ప్రశ్నించగా వైశంపాయనుడు స్కందుని వృత్తాంతం చెప్పాడు. బలరాముడు ఇంకా కొన్ని తీర్థాలు పర్యటిస్తూ బదరపాచన తీర్థం చేరాడు. అక్కడ నుండి ఇంద్ర, రామ, యమున, ఆదిత్య తీర్థాలు సందర్శించాడు. ఈ ఆదిత్య తీర్థంలో పూర్వం అసితదేవలుడు అను ధర్మాత్ముడైన తపోధనుడు గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ నివసించాడు. అతడు మహాజ్ఞాని, సమదర్శనుడు, మట్టి బంగారము ఒకే విధంగా చూచువాడు. జైగీషవ్యుడను ఒక భిక్షకుడు అనగా సన్యాసి యోగ మార్గం అవలంబించి ఇదే తీర్థంలో ఉండేవాడు. మహాముని అయిన జౌగీషుడు
అదే ఆశ్రమంలో ఉంటున్నా కూడా అసిత దేవలుడు ఎన్నడూ కూడా నీవు ఏ ధర్మం అనుసరిస్తున్నావు అని అతనిని అడగలేదు. ఇలా చాలా కాలం గడిచింది. దేవలునికి జైగీషష్వుడు ఎన్నడూ భోజన సమయంలో కనపడలేదు. అయితే భిక్షా సమయంలో జౌగీషవ్యుడు భిక్షువుగా దేవలుని వద్దకు వచ్చేవాడు. దేవలుడు ఆ ముహామునిని ఎక్కువగా ఆదరించేవాడు. ఆ విధంగా అనేక సంవత్సరాల పాటు ఆయనను ఆదరిస్తూ ఉండేవాడు. ఒకనాడు దేవలుడు తన మనస్సులో, ఈ మహాత్ముడు ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాడు, నా దగ్గరికి వస్తున్నాడు, ఒక్కనాడు కూడా నోరు విప్పి తనను గూర్చి ఏమీ చెప్పలేదే అనుకున్నాడు. ఇలా అనుకుంటూనే ఆ మహాతపస్వి కలశ చేతిలో ధరించి ఆకాశమార్గాన సముద్రానికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళేటప్పటికే జైగీషవ్యుడు అక్కడ ఉన్నాడు. ఆయనను చూడగానే, ఈ భిక్షువు ఎలా వచ్చాడు, స్నానం ఎలా పూర్తి చేసుకున్నాడు అని అసితదేవలుడు ఆశ్చర్యం చెందాడు. సముద్రంలో స్నానం చేసి మాధ్యాహ్నికానుష్ఠానాదులను అన్నీ చేసుకొని కలశ నింపుకొని దేవలుడు తన ఆశ్రమం చేరేటప్పటికీ జైగీషవ్యుడు అక్కడ ఉన్నాడు. జైగీషవ్యుడు కాష్టం వలె మౌనంగా ఉంటూ దేవలునితో ఎన్నడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదంతా చూచి దేవలుడు యోగం వల్ల, తపస్సు వల్ల లభించే శక్తిని గూర్చి ఆశ్చర్యభరితమైన మనస్సుతో ఈ జైగీషవ్యుణ్ణి గూర్చి తెలుసుకోవాలి అని నిశ్చయించుకొని ఆకాశ మార్గంలో వెళ్ళాడు. అంతరిక్షంలో సంచరించే ఎందరో సిద్ధులు దేవలునికి కనపడ్డారు. ఆ సిద్ధుల మధ్య జైగీషవ్యుడు కూడా వాళ్ల మన్ననలు పొందుతూ కనపడ్డాడు. అక్కడి నుండి దేవలోకంలోకి, అక్కడి నుండి పితృలోకంలోకి, సోమలోకంలోకి, అగ్నిహోత్రులు పొందే లోకాలలోకి, అగ్నిష్టోమయాజులు వెళ్ళే లోకాలకి, రాజసూయం చేసేవాళ్ళు వెళ్ళే లోకాలకి, ఇంకా అనేక లోకాలకి వెళ్ళాడు. అక్కడికి దేవలుడు వెళ్ళేసరికి జైగీషవ్యుడు అక్కడనున్న వాళ్ల మన్ననలు పొందుతూ కనపడ్డాడు. ఒకచోట అతడు కనపడలేదు. జైగీషవ్యుడు ఎంత గొప్పవాడో మనసా ఊహించుకుంటూ దేవలుడు ఆ లోకాలలో ఉన్న కొందరు సిద్ధులకు నమస్కరిస్తూ వినయపూర్వకంగా, ఇక్కడ జైగీషవ్యుడు కనపడడం లేదు, ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగాడు. జైగీషవ్యుడు బ్రహ్మలోకంలోనికి వెళ్ళాడు అని సిద్ధులు చెప్పారు. ఆ మాట వినగానే దేవలుడు పైకి ఎగరబోయి పడిపోయాడు. అప్పుడు ఆ సిద్ధులు, తపోధన, నువ్వు జైగీషవ్యుడు వెళ్ళిన ఆ స్థానానికి వెళ్ళజాలవు అన్నారు. ఆ మాటలు విని దేవలుడు మళ్ళీ ఒక్కొక్క లోకం నుండి దిగుతూ తన ఆశ్రమం చేరాడు. అక్కడ ప్రవేశించగానే జైగీషవ్యుడు కనపడ్డాడు. అప్పుడు దేవలుడు వినయావనతుడై జైగీషవ్యుణ్ణి, నాకు మోక్షధర్మం ఉపదేశించు అని ప్రార్థించాడు. అప్పుడు అతడు శాస్త్రానుసారంగా యోగ విధిని ఉపదేశించాడు. దేవలుడు సన్యాసం తీసుకొని మోక్ష మార్గంలో ప్రవర్తించాడు. బలరాముడు ఆ దేవల జైగీషవ్యుల నివసించిన పవిత్రమైన ఆశ్రమాన్ని చూచి అక్కడ నుండి సోమతీర్థం
వెళ్ళాడు. ఓం తత్సత్.